నమస్తే. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా భాజపా అభ్యర్థులకు అంటే వారికి సపోర్టుగా మహిళా భాజపా కార్యకర్త ఒకరైతే ప్రచారం నిర్వహిస్తున్నారు. సో ఎలా ఉంది ప్రచారం, ఎట్లా నిర్వహిస్తున్నారు, ప్రజలు ఏమంటున్నారు, మార్పు కరీంనగర్ కార్పొరేషన్ మార్పు కోరుకుంటున్నారా, సో ఒరిజినల్ గా ఏముంది అనేది వారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీ పేరు చెప్పండి. విజయలక్ష్మి అండి. ఓకే, ఇక్కడ స్థానికులు కరీంనగర్ వాస్తవ్యులు. ఓకే, ఎలా ఉంది? బండి సంజయ్ గారు అయితే పబ్లిక్ మీటింగ్లు పెడుతున్నారు, చాలా సక్సెస్ గా, అంటే మంచి రెస్పాన్స్ వస్తుంది. సో ఎలా ఉంది మరి, బండి హవా నడుస్తుందా ఈసారి? కార్పొరేషన్ బీజేపీ కొట్టబోతుందండి ఈసారి. 100% గ్యారంటీగా చెప్పగలుగుతాం మేము. ఈసారి అయితే హవా నడుస్తుంది బండి సంజయ్ గారిది. అన్న నాయకత్వం చాలా సూపర్ గా ఉంటది ఇక్కడ. అయితే ఏంటిది అని అంటే, మనకు ఎందుకు అలా ఉంటది అని మేము చెప్తున్నాము అని అంటే, మనకు సెంట్రల్ లో మన బీజేపీ గవర్నమెంట్ ఉంది, మోడీ గారిని నమ్ముతున్నాం అన్నట్టుగా. మోదీ గ్యారంటీ అని అంటే 100% గ్యారంటీ. అదిగా ప్రజలలో ఒక ముద్ర అన్నట్టుగా, రాజముద్ర లాగా. మనం ఈ రోజు ఇంత హాయిగా నిద్రపోతున్నాము అని అంటే మన మోడీ గారు చేయబట్టి. మనకు ఎన్ని ఆపదలు వచ్చినా గానీ ఆదుకుంటాడు, మన వెనుక ఉన్నాడు అని చెప్పేసి. అలాగే మోడీ నాయకత్వంలో ఒక కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నాడు కాబట్టి సంజయ్ అన్న గారు మనకు మాట ఇచ్చిర్రు, నేను సెంట్రల్ ఫండ్స్ పట్టుకొచ్చి కరీంనగర్ ని ఏ పథంలో ఉంచాలో అలా ఉంచుతానని చెప్పేసి మనకు మాట ఇచ్చిండు. అన్న మాట ఇచ్చిండు అని అంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడని చెప్పేసి మేమందరము, మా కార్యకర్తలమందరము టీం సపోర్ట్ చేసుకుంటూ మేము ఇక్కడ ప్రచారం నిర్వహిస్తున్నాం. మా ప్రచారానికి అయితే సక్సెస్ రేట్ ఉందండి. అందరూ ఖచ్చితంగా మీకు మేము ఓటేస్తాము అని చెప్తున్నారు. మాకైతే ఆ నమ్మకం ఉన్నది. ఈసారి అయితే కరీంనగర్ మేయర్ బీజేపీ వాళ్ళేనని గ్యారంటీగా చెప్తున్నామండి. సో ఎట్లా ఇప్పుడు మిగతా కార్పొరేషన్లు వేరు, కరీంనగర్ కార్పొరేషన్ వేరు, ఎందుకంటే ఇక్కడ స్మార్ట్ సిటీగా ఎంపిక కాబట్టి మిగతా కార్పొరేషన్ల కంటే ఎక్కువ ఫండ్స్ వస్తాయి. సో ఎలా ఉంది అంటే కరీంనగర్ టౌన్ ఎలా ఉంది, మిగతా టౌన్ల కంటే కరీంనగర్ టౌన్ ఎలా ఉంది? చాలా బాగుందండి. కరీంనగర్ టౌన్ చాలా బాగుంది. విశాలమైన రోడ్లు ఉన్నాయి, లైట్లు ఉన్నాయి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఉన్నది, పార్కులు ఉన్నాయి. ఇంకా లేనివి ఏమన్నా ఉంటే కూడా మన ప్రభుత్వం వచ్చింది అని అంటే ఆటోమేటిక్ గా దాన్ని ఇంకా డెవలప్ చేసుకుంటాం. ఆ హోప్స్ అయితే మాకు ఉన్నాయండి. ఓకే, బండి హవా ఎలా నడుస్తుంది? మొత్తానికి అయితే కంపల్సరీ కాషాయ ఎజెండా ఎగరబోతుంది అంటారు. మీకు కాన్ఫిడెన్స్ ఉందా కార్యకర్తగా? ఉన్నదండి, ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ ఉందండి. మా కాషాయ జెండా ఎగురుతుంది అనేది. బండి సంజయ్ గారి హవా అయితే సూపర్ గా నడుస్తుందండి. ఇప్పుడు స్థానికంగా కరీంనగర్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ గంగుల కమలాకర్ ఉన్నారు. సో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, వాళ్ళ ప్రభావం ఏమన్నా ఉంటుందా? వాళ్ళు వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. మరి కాంగ్రెస్ వాళ్ళదైతే ఏమీ లేదండి, ఇచ్చిన గ్యారంటీలు ఏవి నెరవేర్చలేరు. అందరికి గుడ్డే చేతిలో పెట్టేసిండు రేవంత్ రెడ్డి. ఇంకా ఏం నమ్మి ఓట్లు వేస్తారండి కాంగ్రెస్ వాళ్ళకి? వాళ్ళదైతే హవా ఏం లేదండి. చాలా వ్యతిరేకత వచ్చిందండి. 2 సంవత్సరాలు కాదండి, 6 నెలలనే వచ్చింది. ఈ 2 సంవత్సరాలలో అద్భుతంగా బయటకు వెల్లువిరిచింది. అంతే, కమలం పువ్వు ఎలా వికసించిందో కాంగ్రెస్ వాళ్ళది అలా ఇలా అయిపోయిందండి, వాడిపోయింది. సో మొత్తానికి అంటే ఖచ్చితంగా ప్రజలు మార్పు కోరుకుంటారు, ఈసారి ఎగరబోతుంది అంటారు. ఖచ్చితంగా అండి, నమ్మకంగా చెప్తున్నానండి. నేను ఒక కార్యకర్తగా నమ్మకంగా చెప్తున్నాను, ఈసారి కాషాయం జెండా ఎగురుతుందండి కరీంనగర్ లో. మొత్తం బండి హవా ఖచ్చితంగా అండి. ఓకే, మ్యాజిక్ ఫిగర్ దాటి అంటే ఎన్ని సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నాయి? 40 సీట్ల వరకు అయితే అనుకుంటున్నామండి మేము. వార్ వన్ సైడ్, 100% వన్ సైడ్ వార్. మొత్తం బండి హవా 100% హవా. ఓకే, థ్యాంక్ యూ అమ్మా.